ప్రొద్దుటూరు ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అవోపా ప్రొద్దుటూరు వారు నేడు అంతర్జాతీయ హోమియోపతి దినోత్సవం సందర్భంగా పెండేకంటి నివేదిత గారిని సన్మానించడం జరిగినది. ప్రసూతి కేంద్రం వారి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు అవోపా సభ్యులు సహకారంతో నడుస్తున్నటువంటి హోమియోపతి వైద్యశాలలో ఉన్నటువంటి మనోహర్ రాజు గారిని కూడా సన్మానించడం జరిగినది. మోతుటాకు వల్లనే దాదాపు ఉదయం 9 నుంచి 11 గంటల 2 అవర్స్ లోపలనే 40 to 60 మెంబర్స్కు ఆయన చూడడము, మన అవోపా వారి సహకారంతో మందులు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడము చాలా ఫాస్ట్గా జరిగిపోతూ మన ఆర్యవైశ్య సభకు కానీ మన మిగతా ఆర్యవైశ్య సంఘాలకు కానీ అందరికీ ప్రసూతి కేంద్రానికి కానీ అవోపా వాళ్ళకు కానీ ఇది మంచి పేరు తెచ్చి ఉన్నది. సార్ ఇది మనకు మాత్రం ఆర్యవైశ్య సభ ప్రెసిడెంట్ గారు మాత్రం ఎంత ఖర్చు అయినా కానీ ఉచితంగానే ఇవ్వాలి, డబ్బులు తీసుకోకూడదని ఆయన పద్ధతులతో ఇది రన్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు రాను రాను నాకు కూడా ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ఇంకా బజార్లో కూడా పోయి డొనేషన్ అడగాలని 1 year బ్యాక్ అనుకున్నాం, కానీ అది కొంచెం సాధ్యంగా లేదు. ఈ సంవత్సరం ఈ మార్చి తర్వాత ఈ ఏప్రిల్ తర్వాత మే తర్వాత బజార్లో కూడా పోయి ఏదన్నా అడగాలనుకున్నాము. కానీ కొందరు గుర్తించుకొని వాళ్ళంతకు వాళ్ళే కూడా మనం అడగకుండానే కంప్యూటరు, తర్వాత బుక్స్, తర్వాత చైరు, ఎక్స్రేటివి వీలైనన్ని కొందరు ఫ్యాన్లు వాళ్ళకు తోచిన విధంగా కొందరు డబ్బులు కూడా సాయం చేస్తున్నారు. వాళ్ళందరికీ ఈ సమావేశం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్ ఈ ఎవరి ఆలోచన ద్వారా మనకు మొట్టమొదటగా శ్రీకారం జరగడానికి కారణం? శ్రీకారం జరగడం ఫస్ట్ ప్రసూతి కేంద్రం అని పెద్దలు అప్పుడు కాన్పులు జరిగేదానికి పొద్దుటూరులో హాస్పిటల్లో వసతులు లేనందువల్ల మన వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఉచిత కాన్పులు చాలా మటుకు చేసి ఉన్నారు మన వాళ్ళు. కాలానుగుణంగా మనకు ఆ కాన్పులు చేసేదానికి ఫ్రీ సర్వీస్ చేసే డాక్టర్లతో కూడా ఇబ్బంది అయిపోయి హోమియో మందులకు స్టార్ట్ చేశాము. స్టార్టింగ్ అంటే మనకు ఏ సంవత్సరం దీనికి పునాది మొట్టమొదటి అంటే 1978 ప్రసూతి కేంద్రం స్టార్ట్ అయింది. హోమియోపతి మనకి ఎప్పుడు హోమియోపతి ఒక 10 years అయిందంటే 2016 నుంచి స్టార్ట్ అయింది. కాకపోతే ఒక 4 years 5 years మనం ప్రసూతి కేంద్రం తరపునే ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు డాక్టర్లు వచ్చి. మందులకు ఒకటి మనం బేడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ మనము పూర్తిగా మన స్వతహా ఆర్యవైశ్య సభ తరఫున ఏ రోజు మనం ప్రారంభించడం జరిగింది సార్? ఇది దాదాపు 6 years నుంచి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ మనము వచ్చే పేషెంట్లకు మందులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా మనకు ఆర్యవైశ్య సభ తరపునే మనకు అందుబాటు జరుగుతుంది. ఇప్పటి వరకు మొత్తము ఆర్యవైశ్య సభ వారే మందులు మాత్రం మేము ప్రసూతి కేంద్రం తరఫున అందిస్తున్నాం. డొనేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఇంట్రెస్ట్తో మేము జరుపుతున్నాము. ఇంకా మిగతా ఖర్చులంతా మొత్తము డాక్టర్ గారి జీతం కానీ బాడీ కానీ రెంట్ కానీ ఏమొచ్చినా కానీ మిగతా అన్ని సభ వారే భరిస్తున్నారు. వాళ్ళు ఎంతైనా ప్రెసిడెంట్ గారికి మాత్రం ఇది ఉచితంగానే ఎంత ఖర్చు అయినా చేయాలని ఆయనకు మనసులో ఉంది. కాకపోతే కాలానుగుణంగా ఖర్చులు పెరుగుతాయి కాబట్టి మీరు కూడా సోర్సెస్ చూసుకోండి అంటున్నారు కాబట్టి మీరు ఇప్పుడు బజార్కు రావాలి. డొనేషన్స్ ఏదో ఇయర్లీ మెడిసిన్స్కు దాదాపు మేము అనుకోవడము 3,000 ఇచ్చినా కానీ ఫ్లెక్సీలో వేద్దాం ఇక్కడ అనుకున్నాం పర్ ఇయర్. ఓన్లీ ఆర్యవైశ్య దగ్గరే మనము డొనేట్ తీసుకుంటున్నాం సార్, లేదంటే డొనేషన్స్ మాత్రం ఓన్లీ ఆర్యవైశ్య సభ్యులకనే తీసుకుంటాము. మందులు మాత్రం అన్ని కులాల వారికి ఇస్తాము, ఎవరికి రిస్ట్రిక్షన్ అనేది లేదు. ఏ కులం వారు వచ్చినా, ఏ ఊరి నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా కానీ మందులు ఇవ్వగలం. డొనేషన్ మటుకు ఆర్యవైశ్యులు కానీ డొనేషన్స్ మాత్రం సభవారు ఆజ్ఞ ప్రకారం
ఒక వైశాస్ దగ్గరనే తీసుకోమన్నారు. అదర్ క్యాస్ట్ అంటే వాళ్ళకి దండిగా కూడా వచ్చింది డబ్బులు మాకు. ఈరోజు ప్రత్యేక దినం గురించి పురక్షించుకొని ఏమన్నా మీరు చెప్పగలిగే ఏమన్నా మంచి మాట డాక్టర్ గారు సార్, ఈరోజు ప్రత్యేక దినం గురించి మీరేమన్నా? ఆర్యవైశ్య సభ శ్రీ వాసవి అంబటి గంగయ్య శెట్టి మాయారమ్మ ప్రస్తుతి కేంద్రంలో ఈరోజు ప్రపంచ హోమియో దినోత్సవంకు హాజరైన హాస్పిటల్ ప్రెసిడెంట్ శ్రీ గూడూరు రామ్మనోహర్ గారు, కార్యదర్శి రమా శ్రీనివాసు గారు, అలాగే అవోపా ప్రెసిడెంట్ చుండూరు ఉపేంద్ర గారు, మరియు ముఖ్యంగా మా హాస్పిటల్ సిబ్బందికి, ఇతర ఆర్యవైశ్య పెద్దలందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు హోమియోపతి దినోత్సవం ఏప్రిల్ 10 ఎందుకు జరుపుకుంటామంటే హోమియో వైద్యము కనుగొన్న పితామహుడు డాక్టర్ శామ్యుయల్ హ్యాన్మన్ గారు. ఇప్పుడు ఈ రోజుకి 271 సంవత్సరం తన పుట్టినరోజు వేడుక జరుపుకుంటా ఉన్నాము. దాదాపు 250 సంవత్సరాల కిందట మనకు చేసే వైద్యం అనేది ఇప్పుడులాగా సింపుల్గా ఉండేది కాదు. సింపుల్గా మత్తు ఇచ్చి ఆపరేషన్ చేయడము, నొప్పి తెలియకుండా వైద్యం చేయడము, ఇటువంటివన్నీ ఉండేవి కాదు పూర్వం. ఎట్లా అంటే ఒక మలేరియా, క్షయవ్యాధి ఇవి వచ్చినాయంటే వాళ్ళకి ఇంకా ప్రాణం సగం పోయినట్లే. సో వాళ్ళకు ట్రీట్మెంట్ అప్పట్లో రక్త మార్పిడిని చేసేవాళ్ళు. అంటే మత్తు ఇవ్వకుండానే రక్తం తీయడము, కొన్ని రకాల జబ్బులకి హీట్ థెరపీ అని వాతల్లాగా పెట్టేవాళ్ళు. ఆపరేషన్ చేయాలన్నా కూడా మత్తు ఇవ్వకుండానే చేసేవాళ్ళు. ఇవన్నీ కూడా హ్యాన్మన్ గారు యాక్చువల్గా తను ఒక అలోపతి వైద్యుడు. మొదట్లో ఆయన వైద్య విధానంలో ఈ నొప్పికరమైన ట్రీట్మెంట్ చూసి భరించలేక ఒక సున్నితమైన ట్రీట్మెంట్ కనుగొనాలి అనే ఉద్దేశంతోనే హోమియోపతి కనుక్కోవడం జరిగింది. ఒక మలేరియా జబ్బుకి మందు ఎట్లా ట్రీట్మెంట్ ఎట్లా చేయాలా అనేది ఫస్ట్ తన పరిశోధనలు మలేరియా మీదనే పరిశోధన స్టార్ట్ అయ్యాయి. మలేరియా జబ్బుకి సింకోనా అనే ఒక చెట్టు యొక్క బెరడు నుంచి డైల్యూషన్ ఫామ్లో తయారు చేసి ఒక మందు కనుక్కోవడం జరిగింది. సాధారణంగా కొత్త మందులు కనుక్కోవాలంటే జంతువుల మీద ఫస్ట్ ప్రయోగం చేస్తారు. కుందేల మీదో లేకుంటే ల్యాబ్లో పరీక్ష చేయడము, తర్వాత మనుషులకు అప్లై చేయడం జరుగుతూ ఉంటుంది. హ్యాన్మన్ గారు వచ్చేసి తన శరీరాన్నే ప్రయోగశాలగా మార్చుకొని ప్రతి మందు తన బాడీ మీదనే ప్రయోగించుకున్నాడు. అంటే ఉదాహరణకి ఏంటంటే ఫస్ట్ మందు సింకోనా అనే ఒక మందు కనుక్కున్నట్టు మలేరియా జ్వరానికి. దాంట్లో క్వినైన్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది. అది తన రోజు తీసుకోవడం వల్ల మలేరియా జబ్బుకు వచ్చే లక్షణాలన్నీ తనకు వచ్చాయి. సో అప్పుడు దాని అర్థం ఏంటంటే మలేరియా లక్షణాలు ఉన్న మనిషికి ఆ మెడిసిన్ ఇస్తే మలేరియా తగ్గిపోతుంది. ఆ విధంగా తన పరిశోధనలు మొదలుపెట్టాడు. దాదాపు తన శరీరం మీదనే 98 రకాల పరిశోధనలు చేసుకుని మందులు కలుపుతున్నాడు. తర్వాత కాలానుగుణంగా చాలామంది హోమియోలో డాక్టర్లుగా వచ్చారు. ఇప్పుడు దాదాపు 2000 రకాల మందులు కనుక్కున్నారు. అటువంటి పితామహుడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రపంచ హోమియోపతి దినోత్సవంగా మనం ఇక్కడ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఇక్కడ వచ్చేసి హోమియోపతి దాదాపు 2019 నుంచి ప్రతిరోజు 40 నుంచి 60 మందికి ఆరోగ్య సేవలు అందిస్తూ ఉన్నాము. ప్రతి కులస్తునికి కులం పట్టింపు లేకుండా మందులు, తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు పూర్తిగా ఉచితం. దాదాపు చాలామంది ఇక్కడ వైద్య సేవలు ఉపయోగించుకుంటూ ఉన్నారు. తర్వాత కోవిడ్ టైంలో కూడా దాదాపు 200 మందికి సెకండ్ కోవిడ్ టైంలో 200 మందికి అవోపా సభ్యులు, వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే అందరూ 60+ ఉండేవాళ్ళే. అయినా కూడా కోవిడ్కి భయపడకుండా వచ్చి ఇక్కడ నాతో పాటు సర్వీస్ చేసి చాలా గొప్ప పేరు తీసుకొచ్చారు. సంస్థకు పేరు రావడం కూడా కోవిడ్ టైం నుంచే బాగా పేరు వచ్చింది. సక్సెస్ కూడా అలాగే వచ్చింది. కోవిడ్ పేషెంట్స్కి వాళ్ళ సర్వీస్ కూడా అలాగే చేస్తున్నారు. తర్వాత నేను దాదాపు ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ 2019 నుంచి పనిచేస్తూ ఉన్నాను. ఇన్ని రోజులు పనిచేస్తున్నానంటే కారణం వీళ్ళ యొక్క సహకారం, వీళ్ళ యొక్క గౌరవం, గుర్తింపు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇంకా కొంతకాలం ఎన్ని రోజుల్లో చెప్పలేము కొనసాగాలని కోరుకుంటా ఉండి సెలవు తీసుకుంటా ఉన్నాను. రెడీ. ప్రపంచ హోమియో వైద్యశాల దినోత్సవం సందర్భంగా హోమియో వైద్యశాలలో వేడుకలు ఏర్పాటు చేసి మన డాక్టర్ గారికి సన్మానం చేయడం ఆర్యవైశ్య సభ వారి సహకారంతో ఈ వైద్యశాల నడుస్తుంది. 2019వ సంవత్సరంలో ఏర్పాటు చేయడమైనది. అంతకుముందు 2016 సార్ చెప్పినాడు అమ్మడి గంగయ్య ప్రసూతి కేంద్రం అని. కాబట్టి
ఈ హాస్పిటల్ వైద్యశాలకి ఎంతో చరిత్ర ఉంది. 2016 నుంచి ఉందంటే బాగా సేవ చేస్తున్నారు. ఇదంతా కూడా ఆదివాసీ సభ సహకారంతోనే చేస్తున్నాము. వారి సహకారము మన అవోపా సభ్యుల యొక్క సేవా దృక్పథంతో విజయంగా నడుస్తూ ఉన్నది. ప్రతిరోజు కూడా 60 మంది కూడా ఇక్కడ చికిత్స చేసుకొని పోతున్నారు. మన డాక్టర్ గారి యొక్క ఓపిక సహనం చాలా గొప్పది. ఎంతమంది అన్నా రాని టైం అయిపోయినా కానీ ఓపికతో నిలబడి ఇంకా అర్ధగంట కావాలని ఇక్కడే ఉండి ఎంతోమందికి వైద్యం అందించినారు. పులివెందలు వస్తున్నారు, కడప, దువ్వూరు, మైదుకూరు ఇట్లా ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చి వారందరూ కూడా మాకు ఆరోగ్యం బాగుంది, ఈసారి దయవల్ల మేము ఆరోగ్యంగా ఉన్నామని ఇంతవరకు జరిగినదంటే ఆదివాసీ సభ సహకారము, అవోపా సభ్యుల సేవ, మన హోమియో వైద్యశాల ప్రెసిడెంట్ గారు, వాళ్ళ యొక్క సభ్యుల బృందము, మా అవోపా సభ్యులు అందరూ కూడా ఎంతో ఓపికతో ఎటువంటి కోపతాపాలు లేకుండా బాగా సేవ చేస్తున్నారు. కాబట్టి అలాగే మన అలవలి సుబ్బారావు గారు ఎంతోమంది పుస్తకాలు సార్ చెప్పినారు, బీపీ మిషన్లు ఇవన్నీ ఎన్నో ఇస్తున్నారు. దాతలు ముందుకు వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఇస్తున్నారు, మేము అడగాల్సిన పని లేదు. కాబట్టి ఈ అవకాశం కల్పించినటువంటి సభ వారికి, హోమియో వైద్యశాల బృందం వారికి అందరికీ కూడా అవోపా సేవకులు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ప్రతిరోజు కూడా ఇక్కడ 12 మంది సేవ చేస్తున్నారు. ఏ రోజు కూడా ఇక్కడ మందులు ఇచ్చేవారు లేరు అనే క్వశ్చనే లేదు. 10 గంటల నుంచి అందరు ఉంటారు, 9కు కొందరు వచ్చి వాకింగ్ తీస్తాం. మిగతా వారు ఇక్కడ 10 గంటల నుంచి సార్ ఎంతవరకు ఉంటే అంతవరకు అక్కడే ఉండి మేము సేవ చేస్తున్నాము. ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఆర్యవేశ సభ వారి సహకారంతో అట్లే ఈ హోమియోపతి సంబంధంగా ప్రెసిడెంట్ గారు రామ్మోహన్ గారు సహకారంతోనూ అన్ని విధాల అందరి సహకారంతోనూ అంబడిగంగయ్య కాయరమేష్ శెట్టి గారి ట్రస్ట్ సహకారంతోనూ 2019 నవంబర్ నుంచి ఇక్కడ కోవిడ్ టైం నుంచి హోమియో హాస్పిటల్ నడుపుతున్నారు. డాక్టర్ గారు మంచి మందులు, మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అందరిని దగ్గర కూడా చాలా మటుకు 85% నాకు బాగైంది అని చెప్పి చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళు అనమాట. మందులు కూడా మంచి మందులు, ఎక్కడ ఊళ్ళో లేని మందులు కూడా సార్ చెప్తున్నారు. సభ వాళ్ళు మన ప్రెసిడెంట్ రామ్మోహన్ గారు తెప్పిస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది ఇక్కడ మందులు కొట్టలేదు. ఇక్కడ వచ్చే వాళ్ళకి ఆరోగ్యాలకు డౌట్ బాగా ఉంటుంది. ఈ కోవిడ్ అప్పటి నుంచి ఇంకా ఎక్కువైతే ప్రతిరోజు ఇప్పుడు 40-50-60 మంది పేషెంట్లకు చేస్తూ వస్తున్నారు. అందరికీ సహకరిస్తున్నా. ఇక్కడికి వచ్చిన సర్వీస్ చేసిన వాళ్ళు ఈ సత్యనారాయణ గారు, చంద్రశేఖర్ గారు, మళ్ళీ పద్మనాభ గారు, సిసి సుబ్రహ్మణ్యం గారు, అమర్నాథ్ సార్ గారు, కృష్ణమూర్తి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అందరి సహకారంలోనూ చాలా నిబంధనగా సర్వీస్ చేస్తూ వస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నిర్మించుకుంటున్నారు.